నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మల్కాపూర్లో అఘోరి మాత సందడి చేసింది. బుధవారం రాత్రి రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ మల్కాపూర్ రామయ్యపల్లిలోని జ్యోతి నివాసానికి అఘోరి మాత చేరింది. గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అఘోరి మాత డయల్ 100 కు సమాచారం అందించడంతో బ్లూ కోట్ సిబ్బంది వచ్చారు. తనకు బందోబస్తు ఎందుకు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ కు చేరుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. ఎంత దూరమైనా వెళ్తాను, అందుకే ఇంత దూరం వచ్చాను. ఎంతో సమానం పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఇప్పటి కూడా ఇగో తినే చెయ్యి కూడా కడుక్కోలే, ముఖం కూడా ఉడుచుకోలే. నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. నాకంటూ నా భోజనానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది. సేమ్ ఇలాగే నేను లక్షపేట వెళ్ళంగానే నాకు దాడి జరిగింది నా మీద. ఆ దృష్టిలో పెట్టుకుని కుమరవెల్లి కూడా ఈయనేమొచ్చి ఓ ఎర్రగుడ్డ ఒకటి వేసుకొని వచ్చి నేను నాకు చెప్పలే అంటే నువ్వేం తోపా తురుమా లంజా అవ్వండి నా కొడుకల్లారా. ఇప్పటి కూడా తినే అసలు మనశాంతి తిండి లేదు, మూత్రం పడిలే, బాత్రూమ్ అయినారు. నాకు అర్థమవుతుంది అంటే అర్థమవుతుంది. ఇంటిమేషన్ చేయలేనా, పూర్తి చేయలే. ఓకేరా, ఎన్ని గంటలకు? అన్న 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 సరే బాబు వస్తా. సమతా ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవను గుర్తించి ఇటీవల భారతీయ దళిత సాహిత్య అకాడమీ న్యూ ఢిల్లీ వారు భగవాన్ బుద్ధ జాతీయ అవార్డును ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నగేష్ కు, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జాతీయ అవార్డును వారి సతీమణి దుర్గం ప్రమీలకు, మహాత్మా జ్యోతిబా పూలే అవార్డును దుర్గం విశ్వనాథ్ కు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డును ముడిమడుగుల సురేష్ కు అందజేశారు. బుధవారం సమతా సైనిక దళ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలకు శాలువాలతో ఘనంగా సన్మానించి స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆ స్ఫూర్తితోటే పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో అందరూ సమానత్వంగా బ్రతకాలి, పేద ధనిక అనే భేదం లేకుండా, కుల మత వర్గం అనే భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు రావాలి, అందరూ కూడా సమాన హక్కులతో బ్రతకాలి అన్న ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ కూడా ఏకం చేస్తూ ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయితే బ్లడ్ కావాలన్నా రక్తదానం చేసేటటువంటి పరిస్థితి ఉండాలి. అట్లా విద్యాపరంగా చదువుకునే పిల్లలకు ముందు చదువుకోవడానికి ముందుకు వెళ్లాలంటే ఆర్థిక సహాయం కావాలి, వైద్యం బాగలేకపోతే మెరుగైన వైద్యం కావాలి. ఇట్లా భారత రాజ్యాంగం కల్పించినటువంటి మౌలిక సదుపాయాలైనటువంటి విద్య, వైద్యం, ఉపాధి మొదలైనటువంటివి ప్రతి ఒక్కరికి అందాలనేటటువంటి సంకల్పంతో నేను ఇంతమంది సైన్యాన్ని కూడగట్టుకొని నా వంతుగా నేను ప్రయత్నం చేస్తూ ఎంతో కొంత సేవ చేస్తా ఉన్నాను. దానికి నా సతీమణి ఒక విద్యావంతురాలిగా
తన విధులను నిర్వర్తిస్తూ నా యొక్క ప్రతి పనిలో ఆర్థికంగా నాకు సపోర్ట్ చేస్తూ మానసికంగా నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఒక జాతీయ స్థాయికి వెళ్లి అవార్డు పొందేటందుకు ఎంతో సహకరించింది. ఆమెకు తర్వాత నాకు ఈ రూపాన్ని ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులను మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా మంది ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు మీరేమి సంపాదించారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉంటారు, తల్లిదండ్రులను దూరం పెడతా ఉంటారు. అట్లా చేయడం తప్పు. తల్లిదండ్రులు ఏమి సంపాదించినా సంపాదించకపోయినా మనం ఇలా ఉన్నామంటే మనకు ఈ రూపం ఉండడమే. ఆ రూపం ఇచ్చినటువంటి తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోవద్దు. తోడబుట్టినటువంటి అన్న చెల్లెలను అక్క తమ్ముళ్లను ఎవరు మర్చిపోకుండా అందరూ కూడా ప్రేమ ఆప్యాయత అనురాగాలతోటి ఉండాలని, ప్రతి ఒక్కరికి ఒక్కరిపైన ప్రేమతో మెలగాలని, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ఎంతో కొంత మనకు సాధ్యమైనంత వరకు సహాయం చేయాలని నేను ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది కులము మతము వర్గము అనే భేదంతో ఈ కుల మతాల చిచ్చులో పడి తను చేయాల్సినటువంటి ఏదో కొంత సాయం కూడా చేయలేకపోతున్నాడు. ఈ కులం వాళ్ళకనే నేను సాయం చేస్తా, ఈ మతం వాళ్ళకనే నేను సాయం చేస్తా అనేటటువంటి తత్వము మనుషులలో ఏర్పడ్డది. దీనికి కారణము మనని పరిపాలించేటటువంటి ప్రభుత్వాలే దీనికి ముఖ్య కారణం. ఆ ప్రభుత్వాలు ఓట్ల కోసం మనని కులాలుగా విభజించి మతాలుగా విభజించి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ మనకి ఏం కావాలో తెలియనియకుండా ఇలా పరిపాలిస్తా ఉన్నారు. అది కరెక్ట్ అయినటువంటిది కాదు. ముందు మనం అందరం మనుషులము. ఒక మనిషిగా ఇప్పుడు ప్రకృతి ఇచ్చినటువంటి గొప్ప వరం మనిషిగా బ్రతకడం అనేది చాలా గొప్ప వరం. ఏ జంతువుకు లేనటువంటి విచక్షణ జ్ఞానం మనిషికి ఉంది. మంచి ఏదో చెడు ఏదో ఆలోచించేటటువంటి మంచి జ్ఞానం మన మనిషికి ఉన్నది. కాబట్టి అందరము మంచి మనుషులుగా జీవించాలని, కుల మత వర్గ భేదం అనేది లేకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా మనకు ఉన్నంతలో ఎంతో కొంత సహాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి, ఎవరం కూడా ఎల్లకాలం ఈ భూమి ఉన్నంత వరకు ఆకాశం ఉన్నంత వరకు బ్రతకడానికి ఇక్కడికి రాలేదు. ఎవరు ఎప్పుడో ఒకసారి చనిపోక తప్పదు. అది 60 సంవత్సరాలక 10 సంవత్సరాలక 100 సంవత్సరాలక అంతకంటే ఎక్కువ ఎవరు బ్రతకం. కాబట్టి మనకు ఉన్నటువంటి జీవితాన్ని 10 మందికి సహాయం చేసే విధంగా మనం ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా మమ్మల్ని కొంచెం ఆదర్శంగా తీసుకొని వారి వంతుగా వారికి అందుబాటులో ఉన్నటువంటి ఏదో ఒక మాట సహాయం చేసినా చాలా సంతోషమే. అలా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మన మేడిపల్లి 3వ డివిజన్ అన్నపూర్ణ కాలనీ మరి మన వాడ పెద్దలకు మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన సమతా ఫౌండేషన్ లో మీరందరూ కూడా సభ్యులుగా ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాను. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఉన్నామనేటటువంటి ఆలోచనతోటి మనం ముందుకు వెళ్ళాలి. మనం ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలనేటటువంటి ఆలోచనతోటి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవార్డు అనేది పెద్ద ఇది కాదు, కానీ ఇలా మంచి పని చేసినప్పుడు ప్రోత్సహించడం, ఇలా చేసినప్పుడు ఇంకా మరింత బాధ్యత పెరుగుతుంది. ఎవరికైనా ఇంకా ఏదైనా చేయాలన్నటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఇలా ఏదైనా అవార్డులు వచ్చినప్పుడు గాని మంచి పని చేసినప్పుడు గాని విద్యార్థి దశ నుండే అందరినీ ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా భవిష్యత్తులో మరింత గొప్ప వాళ్ళుగా తయారవుతారు, గొప్ప పనులు చేస్తారని చెప్పేసి ఇలాంటి అవార్డులు అనేది ప్రదానం చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా విద్యార్థులు మంచి మార్కులు సాధించినప్పుడు బాగా చదువుతున్నావు బిడ్డ, ఇంకా బాగా చదువుకోమని చెప్పేసి ప్రోత్సహించాలి. ఎవరైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు మంచి పని చేస్తా ఉన్నావు ఇంకా బాగా చేయాలని చెప్పేసి అట్లా ప్రోత్సహించినప్పుడు ప్రతి మనిషి కూడా మంచి మార్గంలో ముందుకు వెళ్తారనేది మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని గుర్తించి ఒక జాతీయ స్థాయిలో గౌతమ బుద్ధుని అవార్డుని నాకు, మా సతీమణికి సావిత్రిబాయి పూలే అవార్డుని, నా వెన్నంటి ఉంటూ నడుస్తున్నటువంటి మన తమ్ముడు విశ్వనాథ్కి మన జ్యోతిరావు పూలే అవార్డుని, ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. గతంలో కూడా మన వసంతరావు అన్న గారు మనతో ఇంతకుముందు ఢిల్లీకి వచ్చి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అవార్డును కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరినీ మరి నేను ప్రతి ఒక్కరిని కూడా నేను ఏమంటున్నా అంటే మన వంతు మనం చేసే పని మనం చేసుకుంటూ పోతే ఇలాంటి అవకాశాలు అందరికీ వస్తాయి. నాతో పాటు నేను చేసేటటువంటి ప్రతి పనిలో మీరు వెన్నంటున్నందుకు నేను సంతోషిస్తా ఉన్నా. మీకు కూడా ఇలాంటి అవార్డులు పొందాలని ఆకాంక్షిస్తా ఉన్నా. మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరే దిశగా మనం అందరము ముందుకు వెళ్లాలని, మరింత సేవలు చేయాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. ఇంకా కొత్త సభ్యులు ఎవరైనా జాయిన్ అయ్యే మన దాంట్లోకి వచ్చినట్లయితే అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాను. మన యొక్క సేవలు ఎక్కువ మందికి అందేలాగా ఉండాలంటే మనం ఐక్యతతో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భీమ్. సింగరేణిలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనుసరిస్తున్న విధానాలు కార్మికులకు శాపంగా మారుతున్నాయని ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు ఐ కృష్ణ ఆరోపించారు. గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఐఎఫ్టీయూ ముఖ్యుల సమావేశం గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఐ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విజిలెన్స్ డిపార్ట్మెంట్ పారదర్శకంగా, నిజాయితీగా, జవాబుదారీతనంగా లేకపోవడం, కార్మికుల వారసులు ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ రికార్డుల్లో జరిగిన పొరపాట్లను ఆసరాగా చేసుకుని వారిని అనేక రకాలుగా వేధిస్తున్నారని అన్నారు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ పేరు వింటేనే ఇవాళ కార్మికులు హడలిపోతున్నటువంటి పరిస్థితి. కార్మికుడి వైపు నుంచి కార్మిక వారసులు ఇవాళ ఉద్యోగ ఎంపికలో అపాయింట్మెంట్ కావడానికి జరిగేటువంటి సందర్భంలో వారి తండ్రులు పనిచేసిన కాలంలో నమోదైన పేర్లలో జరిగినటువంటి అవకతవకల్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ కార్మికుడి ఫైల్ను ఇవాళ విజిలెన్స్కి పంపిస్తారు. విజిలెన్స్కు ఆ కార్మికుడి ఫైల్ పోయిందంటే మళ్ళీ అది తిరిగి వచ్చేది కానీ ఎంత సమయం పడుతుందో కానీ ఇవాళ తెలవనటువంటి పరిస్థితి. ఒక రకంగా ఇది కార్మికులకు ఇవాళ శాపంగా మారినటువంటి పరిస్థితి. మారు పేర్ల విషయంలో అదే జరుగుతుంది. మామూలుగా కార్మికుల మీద ఇవాళ ఏమాత్రం కూడా చిన్న పొరపాట్లు ఏది జరిగినా కూడా ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీ పేరిట అనేక రకాలుగా దానిని కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో 8th, 9th క్లాస్కి సంబంధించినటువంటి సర్క్యులర్ తీసుకొచ్చారు. 10th పక్కన పడేసి దాదాపు అనేక మంది కార్మికుల పిల్లలు ఇంటర్వ్యూలు అయి మెడికల్ అయి ఇక ట్రైనింగ్ పోయేటువంటి దశలో అవన్నిటిని కూడా ఇవాళ విజిలెన్స్కి పంపడం జరిగింది. అవి ఎప్పుడు వస్తున్నాయో, అసలు వస్తాయా రావా, అవి ఏం జరుగుతుందో కూడా ఇవాళ దాని మీద సరైనటువంటి జవాబుదారీతనం ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వడం లేదు. విజిలెన్స్ అధికారులను కలవడానికి ప్రయత్నం చేస్తే ఫోన్లు చేస్తే ఫోన్లలో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. హెడ్ ఆఫీస్లో పోయి ఆ జనరల్ మేనేజర్ని కలుద్దామనుకుంటే అక్కడ కలవనీయనటువంటి పరిస్థితి. ఇక కార్మికుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులకు పోయి అడిగితే మీ ఫైల్ని మేము విజిలెన్స్కి పంపినాం, విజిలెన్స్ వాళ్ళని అడగండి అంటాడు. విజిలెన్స్ ఆ గేటే ఇవాళ కార్మిక సంఘాన్ని లోపలికి పోనీయడం లేదు. కార్మికుల్ని బోలిస్తారా అని చెప్పి వాళ్ళ కార్మికులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ డిపార్ట్మెంట్ అనేటువంటిది స్వతంత్రమైనటువంటి డిపార్ట్మెంట్ కాదు. సింగరేణిలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులను తీసుకొచ్చి ఇందులో పెట్టి ఇవాళ కార్మికుల ప్రాణాలతో చెలగాటం అనేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు. కనుక సింగరేణిలో ఇవాళ తమ గోడును లేదా తమ కేసుల యొక్క పురోగతిని ఎవరిని అడగాలి, ఎవరి ద్వారా తెలుసుకోవాలి, ఇవాళ సింగరేణి యాజమాన్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పేటువంటి పారదర్శకత ఎక్కడుందో, మీ నిజాయితీ ఎక్కడుందో, ఈ సంవత్సరాల తరబడి కార్మికులు ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి ఆందోళన దానికి కారణంగా మేము ఇవాళ భావిస్తున్నాం. కనుక సింగరేణిలో పనిచేస్తున్నటువంటి విజిలెన్స్ను రక్షణ చేయాలి, లేదా కార్మికుల కేసుల విషయంలో వాటి పురోగతిని తెలిపేందుకు ఒక సెల్లును ఏర్పాటు చేసి
ఎప్పటికప్పుడు వారికి కేసుల యొక్క పురోగతిని తెలియపరచాలి. అసలు ఆ కేసులు అవుతాయా కావా, మేము చేస్తామా చెయ్యమా అని చెప్పి వాళ్ళకు మనోధైర్యం ఇవ్వాలి తప్ప సంవత్సరాల తరబడి ఎదురు చూపులకు ఎండమవులకు ఇవాళ సింగరేణి ఇవాళ అలాంటి పరిస్థితిని కనిపిస్తుంది. కనుక వెంటనే ఈ సింగరేణి విజిలెన్స్ జనరల్ మేనేజర్ను కూడా ఈ పదవి నుంచి ఖచ్చితంగా తప్పియాలి. మేము అనేక సార్లు ఫోన్లు చేసినప్పటికీ కూడా తాను మాట్లాడడానికే నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. హెడ్ ఆఫీస్కి పోతే మేము మీతో మాట్లాడమనేటువంటి పరిస్థితిని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా కార్మికుల యొక్క వారసులతో కలిసి కార్మిక సంఘంగా మేము ఖచ్చితంగా గోదావరిలో బుక్కని కార్మిక సంఘంగా ఉద్యమిస్తాం. అదేవిధంగా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేసేంత వరకు కూడా కలిసి రావాలని పోరాడాలని కూడా మేము ఇవాళ పిలుపునిస్తున్నాం. రాబోయే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దతపై అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ డి వేణులతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీటీ సెలక్షన్ ఎంత లోన్ ఉందో ఒకసారి చూసుకొని అవైలబిలిటీ చూడండి. వీఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్ 3 ఫేజ్ లో ప్రపోజ్ చేస్తున్నాం కాబట్టి దాని ప్రకారం చూసుకోండి. మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే 3 ఫేజ్ లో ఏ ఫేజ్ లో ఏ పెట్టారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని పెద్ద ఒకే దగ్గర పెట్టుకున్నామా లేకపోతే ఈజీ వర్క్ పెట్టుకున్నామా లాస్ట్ ఒకసారి మీరు అసలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ట్రైనింగ్ సంబంధించి ఆల్రెడీ గారు మీరు ప్లీజ్ హ్యావ్ సపరేట్ డిస్కషన్ విత్ ఎంపీడీఓస్ ఏంటంటే వెన్యూ ఒకటి ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోవాలి. ఎవరికి ట్రైనింగ్ ఇస్తాం, మనం కొంతమంది పేర్లు వచ్చాయి, వాళ్ళు సరిపోతారా లేకపోతే ఇంకెవరు సరిపోతారా అని చూసుకోవాలి. మీరు ఆ పీపీటీస్ మన స్టాఫ్ మనం చేసుకుంటామా, మీరు తయారు చేస్తారా లేకపోతే వాళ్ళతో చేసుకుంటారా లేకపోతే వీడియోస్ తయారు చేసుకుంటారని కొంత వర్కౌట్ చేసుకోవడం చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది. అలాగే మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటుంది. అన్ని చోట్లకి మీరే వెళ్తారా, కామన్ వెళ్తారా, మొత్తం ఆన్లైన్ సెకండ్ వచ్చేసి ఈసారి రిజర్వేషన్ అలాట్మెంట్ కూడా దాన్ని మీరు కూడా మీరే కాకుండా మీకు సెట్ ఆఫ్ కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈ రోజు గాంధీజీ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘన నివాళి అర్పించారు. అయ్యో ఉన్నప్పుడు కింద కొట్టాలి కాలేస్తున్నాం కాలు కొట్టలేదు మనం సార్ 48 సంవత్సరాలు జరిగిన సందర్భంగా వాసవి క్లబ్ బీబీపేట ఆర్యవైశ్య సంఘం తరఫున గాంధీ వర్ధంతి చేస్తున్నాము. సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీకి వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి క్లబ్ అధ్యక్షులైన శ్రీ నాగభూషణం మరియు కార్యదర్శి శ్రీ ఉప్పల సాయి గారు తరఫున గాంధీజీకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నీల భైరయ్య గారు, బాసెట్టి రాజశేఖరు, ఉప్పల గంగాధర్, కప్ప యాదగిరి, తోడుపుల నాగభూషణం, బచ్చు రామచంద్ర, ఉప్పల సాయినాథ్, తోడుపుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ వర్ధంతి అమరవీరుల స్మారక దినోత్సవంలో భాగంగా గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కలిసి 2 నిమిషాలు మౌనం పాటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాల మేరకు కుష్టు బాధితులకు వివక్ష లేకుండా ప్రేమతో సేవ చేయాలని, సమాజంలో వ్యాధిపై అపోహలను తొలగించి అవగాహన పెంచాలని అన్నారు. నిర్మూలన కోసం అవగాహన దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చేయి చాచి ప్రతిజ్ఞ చేయాల్సింది. నా కుటుంబంలో లేదా పొరుగు వారిలో లేదా కమ్యూనిటీలో ఎవరైనా చర్మంపై స్పర్శ కోల్పోయిన వాటిపై నొప్పి కలిగించినప్పుడు తెలియకపోయినట్లయితే లేదా కుష్టు వ్యాధి కారణంగా కనిపించే అంగవైకల్యం ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని ఉన్న ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి పూర్తి చికిత్స తీసుకునేలా సూచనలు ఇస్తానని మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా సొంత కుటుంబ సభ్యులలాగా ప్రేమతో చికిత్స చేస్తానని మరియు ఏ విధమైన వివక్షత చూపకుండా వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేలా శ్రద్ధతో చికిత్స అందిస్తామని, కుష్టు వ్యాధి పూర్తిగా నయమవుతుందని, అంగవైకల్యం నివారించవచ్చని మరియు కుష్టు వ్యాధి సోకిన వ్యక్తులపై వివక్ష చూపనని, కుష్టు వ్యాధికి సంబంధించిన ఇలాంటి సందేశాలను సమాజంలో మహాత్మా గాంధీ కలలు కన్న విధంగా సమీప భవిష్యత్తులో కుష్టు వ్యాధి రహిత భారతదేశం నిర్మాణంలో అందరితో కలిసి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై అందరూ కూడా ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నా. ఖమ్మం జిల్లా తల్లాడలో ఎంఆర్పీఎస్ జాతీయ కోర్ కమిటీ సభ్యులు ఏపూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక కమ్యూనిటీ హాల్ వద్ద నుండి ప్రదర్శన ప్రారంభమై తల్లాడ ప్రధాన రహదారులలో డప్పుల మోత ఎంఆర్పీఎస్ జెండాలతో ప్రదర్శన కొనసాగింది. సందర్భంగా ఏపూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించనున్న 1000 గొంతులు 1,00,000 డప్పుల బహిరంగ సభను విజయవంతం చేయాలని, ఈ సభకు మందకృష్ణ మాదిగ హాజరై ప్రసంగిస్తారని, కాబట్టి అందరూ హాజరు కావాలని కోరారు.
వేల గొంతుకలు, లక్షలాది డబ్బుల మాదిగల సాంస్కృతిక కళా ప్రదర్శనను హైదరాబాదులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కళా ప్రదర్శనను విజయవంతం చేయడానికి ఈరోజు తల్లాడ మండల కేంద్రంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు, మానవతావాదులందరికీ ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో మాకు అండగా నిలిచి వర్తించుకోవటంలో తోడ్పాటును అందించిన తల్లాడ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 30 సంవత్సరాల పోరాట ఫలితంగా మేము సాధించుకున్న వర్గీకరణ కూడా మాకు అందకుండా మాలల్లోని కొంతమంది స్వార్థపరులు అడ్డుకుంటున్నారు. కాబట్టి యావత్తు సమర్థిస్తున్న ఈ సమస్యకు 7వ తారీఖున లక్షలాది డబ్బులు, వేలాది గొంతుకులతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ప్రదర్శన కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు, వ్యాపారస్తులు, సమస్త ప్రజానీకం అందరూ మాకు అండగా నిలిచి మా లక్ష్యాన్ని సాధించుకోవడానికి జరిగే ఈ లక్షలాది డబ్బులు, వేలాది గొంతుకుల సాంస్కృతిక ప్రదర్శనను తోడ్పాటు అందించాలని పల్లాడ ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి ఈరోజు దయచేసి మనం ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా పోలీసు వారి సహకారంతోనే మనం 30 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నాం. పోలీసు వారు ఏ చెప్పినా ఆ నియమాలను పాటిస్తూ మనం రెండు లైన్లుగా ఒక పక్కనే ఏ నుంచి సిపిఎం ఆఫీస్ వరకు వెళ్ళి మరలా ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టుకుంటాం. కాబట్టి దయచేసి అందరూ క్రమశిక్షణతో ఈ ర్యాలీని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఫోటోలు తీయటం ఉంటుంది. కాబట్టి మా అందరూ ముందుకెక్కబడి క్రమశిక్షణ ఉల్లంఘించొద్దు. మాదిగలు అంటేనే క్రమశిక్షణగా మారిపోయారు. 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం కృష్ణమాది గారి ఇచ్చిన సూచన సలహాలను పాటిస్తూ క్రమశిక్షణతో ముందుకెళ్తుండడం వల్ల సమాజం మద్దతు ఉంది. కాబట్టి సమాజం హర్షించే విధంగా మన కార్యక్రమాలు ఉండాలి తప్ప ఎవరు కూడా ఎలాంటి చికాకు చేయకుండా 2 లైన్లతో సామరస్యంగా డప్పులు కొట్టుకుంటూ, పాటలు పాడుకుంటూ, డీజేతో మనం వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు బ్యానర్ పట్టుకొని ముందుంటారు. వాళ్ళ తర్వాత 2 వర్షాలుగా డప్పులు కొట్టుకుంటూ అందరూ ఉంటారా వెనక రథాలు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా గురువారం రోజున హిందుస్థాన్ పెట్రోలియం బంక్ కుందనపల్లిలో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ప్రొజెక్టర్ ద్వారా ఎంవీఐకే సంతోష్ రెడ్డి వీడియోలు ప్రదర్శించి అవగాహన కల్పించారు. సందర్భంగా రామగుండం ఎంవీఐకే సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మద్యం తాగి వాహనాలను నడపరాదని, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయరాదని, ట్రాఫిక్ సిగ్నల్స్ ను తప్పకుండా పాటించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని సందర్భంగా పేర్కొన్నారు. 5 ఉత్తమ డ్రైవర్లకు హెల్మెట్, షూస్ బహుకరించారు. డ్రైవర్లు అందరితో రోడ్డు ప్రతిజ్ఞ చేపించారు. రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఎలా నివారించాలి అన్నది ముఖ్య కాన్సెప్ట్. ఇది జాతీయ రోడ్డు భద్రత ప్లస్ మన రాష్ట్ర రోడ్డు భద్రత కలిసి తీసుకున్న నిర్ణయాలు. మీకు అన్నీ తెలిసిందే. సెల్ ఫోన్లో మాట్లాడదు, నామం చెప్తారు, మందు దాగి నడుపుతుందట, అతి తీవ్రంగా పోతుందట, అంతే కదా. మత్తు పదార్థాలు తీసుకోవాలి. దీనివల్ల మనకి ఎక్కువ యాక్సిడెంట్ అవుతుంది. ఇందులో ముఖ్య కారణం ఏంటంటే ఈ అలవాట్లు ఉన్నారు కానీ నిర్లక్ష్యం. ఇవన్నీ మన ప్రతి సెక్రటరీకి మనం పాటించాల్సిన తెలుసు, అయినా మన నిర్లక్ష్యం మాత్రం యాక్సిడెంట్. దాదాపు మీరు నాకు తెలిసి మీరు ఇంట్లో సమయం ఉండే. బీజేపీ రామగుండం నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా వారి నివాసంలో కలిసి వారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ముదిరాజ్, బీజేపీ నాయకులు కందుల పోషం తదితరులు పాల్గొన్నారు. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు తమ కష్టార్జితంతో కొన్న భూములపై కన్నేశారని బాధిత సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ రిటైర్డ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మాట్లాడుతూ తాము 1983 సంవత్సరంలో తమ కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో మేడిపల్లి శివారు అలేక థియేటర్ సమీపంలో 303, 318 సర్వే నెంబర్లలో తాము భూమిని కొనుగోలు చేశామని, అయితే 2013 తర్వాత నుండి ఆ భూమి తమదంటూ కొంతమంది సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు వచ్చి బెదిరింపులకు గురి చేయడం జరిగిందని, ఈ విషయంగా సదరు వ్యక్తులు తాము కోర్టు కూడా వెళ్లడం జరిగిందని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగిందని తెలిపారు. తీర్పు తమకు అనుకూలంగా ఉన్నా సదరు వ్యక్తులు తమను అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్టీపీసీ ఎంప్లాయీస్ను అందరం కలిసి మేడిపల్లి శివార్లోని సర్వే నంబర్ 303లో మేము 1985లో 1 ఎకరము 5 గుంటల స్థలం తీసుకొని దాన్ని ప్లాట్లు చేసుకొని హద్దులుగా పాటుకోవడం జరిగింది. మేము అప్పుడు మేకల ఎల్లయ్య, మేకల కత్తెరసాల అని మొదలగు ఒక 5 మంది దగ్గర మేము ఆ రోజు తీసుకున్నాము. రిటైర్ అయిన తర్వాత మేము ఆ స్థలంలో ఇళ్ళని నిర్మించుకొని ఉందామని అనుకున్నాము. కానీ 2013లో బాలస్వామి స్వామి గౌడు, ఆయన కేబుల్ ఆపరేటరు మల్లయ్య, తర్వాత కార్పొరేట్ సదానందము, రవి, వీళ్ళంతా ఒక ఇప్పుడు మేము ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళ వారసులను వీళ్ళు కలిపి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని ఈ స్థలం అంతా మేమే కొన్నామని మాకు చెప్పడం జరిగింది. అయితే మేము మా భూమిపైకి వచ్చి ఇది మాతో గొడవ దిగింది బాగా. మేము రిటైర్ అయిన తర్వాత దాన్ని నిర్మించుకున్నామని మా స్థలానికి వచ్చి చూస్తే మా హద్దులన్నీ చెడిపేసి ఉన్నాయి. మేము పెట్టుకుందామని ప్రయత్నిస్తుంటే ఇది మాదేనని వాళ్ళు వాదించడం జరిగింది. మేము దౌర్జన్యం జరిగింది. మేము రిటైర్డ్ ఎంప్లాయీస్, మేము ఏం అనలేకపోయినాం. అయితే మళ్ళీ అదే కాకుండా వాళ్ళు మా పైన కోర్టులో కేసు కూడా వేశారు. తర్వాత మేము కూడా 2 కేసులు వాళ్ళపై వేశాము. తర్వాత ఈ కేసు నడుస్తున్నప్పుడు కాంప్రమైజ్ కూడా అయ్యి మేము వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇస్తామని చెప్పేసిండు. కానీ అయినా కూడా దాన్ని మళ్ళీ మేము మా స్థలం మీదకి పోయేసరికి ఇక్కడ కాదు మీది ఇంకెక్కడో ఉన్నదని చెప్పేసి ఏదో మాటలు చెప్పి మాకు ఆ స్థలం మీదకి రానియకుండా చేసింది. మాకు 2023 డిసెంబర్లో వాళ్ళు వేసిన కేసు మాకు ఫేవరబుల్గా వచ్చింది. మాకు అనుకూలంగానే కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. మేము వేసిన 2 కేసులు కూడా మాకు అనుకూలంగానే జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మేము మా హద్దులు మేము పెట్టుకుంటే కూడా ఇక్కడ కాదని చెప్పి మళ్ళీ అడ్డు తిరిగిండు. మా యొక్క ప్లాట్లు మాకు ఇప్పిస్తానని మా లాయరు శైలజ గారు ఆమె మాతో పాటు ఉండి చేస్తే కూడా మా మీద దౌర్జన్యంగా వెళ్ళివ్వమని చెప్పి బెదిరించి మాట్లాడి అడ్డుపడ్డారు. ఈ విషయంలో మాకు న్యాయం జరగాలని మేము స్థానిక ఎమ్మెల్యే గారిని మరియు కమిషనర్ గారిని, ఇక్కడ ఎన్టీపీసీ ఎస్ఐ గారిని వాళ్ళని కలిసి మా యొక్క సమస్యలను వాళ్ళకు విన్నవించాము. అట్లాగే మీ ప్రెస్ మీట్ ద్వారా మాకు ఈ విషయంలో న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అమ్మయ్య, మా తండ్రి పేరు నారాయణ. నేను సింగరేణిలో గత సంవత్సరం నుంచి రిటైర్డ్ అయిపోయాను. 1987లో కొండమీన రాజమల్ల దగ్గర నేను 2.5 గుంటలు తీసుకున్నాను, 303 సర్వే నెంబర్లో. తీసుకున్న తర్వాత అది ఏమైందంటే అది ఇప్పటివరకు ఖాళీగానే ఉండేది. మొన్న రీసెంట్లీ సంవత్సరంన్నర క్రితం షెడ్ కట్టడం మొదలుపెట్టారు. దానిలో మేము మున్సిపాలిటీ కూడా రిపోర్ట్ చేసినాం, ఇట్లా పర్మిషన్ ఎట్టిచ్చారు మీరు ఇవ్వడానికి వెళ్ళిపెట్టాం. వెళ్ళిపోయిన తర్వాత ఈ మల్లయ్య అంటే వచ్చాను. మల్లయ్య, స్వామి గౌడు, సదానందం వాళ్ళు వచ్చి మీది కాదు భూమి మీది లేదు, 303 మీకు ఎక్కడ లేదు. అరే మాది ఉన్నదే నా స్థలం, నేను అప్పుడు 80 ఏళ్ళకు ఉన్నా, నేనున్న ప్రజెంట్ ఇప్పుడు నేను చచ్చిపోలే. మేము 6 కొన్నాం సార్, 6 4 వేరు, 2 మిగిలిన మా బావ నేను 4 చనిపోయారు వాళ్ళు మాతో ఉన్నవారు. ఇప్పటికి కూడా మా భూమిని దాన్ని దక్కనిత్తలేరు వాళ్ళు. కబ్జా ఉన్నాయి, 80 డాక్యుమెంట్ ఉన్నాయి, దానికి సంబంధించిన అన్ని పూర్వాపరాలు అన్నీ బయటికి వెళ్ళినాయి. అయినా కూడా వాళ్ళు కబ్జాలు చేసి కొండయ్య ఆయనతో చుట్టూ బౌండరీ చేయించారు. మేము ఆ బౌండరీని కూడా కూలగొట్టించినాం. ఎస్ఐ గారిని కూడా కలిస్తే వాళ్ళు కొన్ని రోజులు మాకు సహకరించారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు ప్రస్తుతం అయితే మీరు ప్రెస్ మీట్లో ఉండి ఒకసారి వాళ్ళకు కూడా తెలియాలి, మీ న్యాయస్థానం కూడా కోర్టు కూడా వాళ్ళు సబ్మిట్ చేసి కోర్టులో ఏమని మా భూములు మా కబ్జా చేస్తారు, మేము కబ్జా చేస్తానన్నమాట. వాళ్ళు వచ్చి గోల్డ్ పెట్టుకున్నారు. 10 ఏళ్ళ రిజిస్ట్రేషన్ చేసింది అనుకున్న 80 ఏళ్ళు ఎక్కడ సార్ మీరు చెప్పండి. 17కు 87కు ఎంత తేడా? డాక్యుమెంట్ చూస్తేనే తెలుస్తుంది కదా. అట్లా చేస్తూ భయభ్రాంతకు గురి చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను డాక్యుమెంట్ కూడా చూపిస్తున్నాను, చూడండి.
కూడా దాంతో ఏది కూడా ఉండదు. మీకు న్యాయం జరగాలని చెప్తాను. కోర్టు అంటే జడ్జిమెంట్ ఇస్తుంది కానీ వాళ్ళ దగ్గర నుండి మనకు ఇప్పారు కదా. కోర్టు డైరెక్షన్ ఇస్తే ఒకవేళ వాళ్ళు దౌర్జన్యం చేస్తే పోలీసులు డైరెక్షన్ ఇస్తారు. మీరు పోయి అక్కడ వీళ్ళకు పొజిషన్ ఇప్పారని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇప్పుడు 2 సార్లు వాళ్ళు వేసినప్పుడు మీకు ఫేవర్గా వచ్చింది, మీకు వేసినప్పుడు మీకు ఫేవర్గా ఉన్నప్పుడు మీరు మళ్ళీ ఇంకా కోర్టులో కేసు మా రిజల్ట్ వచ్చినప్పుడు ఎట్లుంటాయి పత్రాలు మీ దగ్గర ఇప్పుడు అవి మన ఎల్బీస్ పోలీస్ స్టేషన్ పరిధి ఉంది, ఎల్బీస్ పరిధి ఉంటే మాకు రక్షణ కావాలని చెప్పి మీరు లెటర్ ఇవ్వండి. అక్కడ మొన్న కోర్టులో మాకు లాయర్ పిలిచింది, మీరు అదులు పెట్టిస్తాం రమ్మని. పిలిచిన తర్వాత మేము పోయిన తర్వాత 1-2 ప్లాట్లు చూసి 3వ ప్లాట్ చూడంగానే ఇది మీకు సరిగా లేదు, అది లేదు, వాళ్ళు పక్కకి ఇస్తారు మీరు తీసుకోండి అని ఆ లాయర్ వాళ్ళకి బైండ్ ఓవర్ అయిపోయి మమ్మల్ని వాళ్ళ తరపున. ప్రజా గాయకుడు గద్దర్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తెలంగాణ సమాజానికి క్షమాపణలు తెలిపాలని మాల సాంస్కృతిక శాఖ జిల్లా అధ్యక్షులు బొమ్మక వెంకటేశ్వర్లు, మాల మహానాడు నాయకులు కడమండ శ్రీహరి డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివాసులను అంటరాని తనంలో ఉన్నవారిని సమాజంలో తన ఆర్ట్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారని తెలిపారు. పిట్టెల రాములు, జింజిపల్లి లక్ష్మీనారాయణ. పెద్దపల్లి జిల్లా మాల సాంస్కృతిక శాఖ మండలి అధ్యక్షులుగా మొన్న బండి సంజయ్ గారు హోంశాఖ సహాయక మంత్రులు వారు గద్దర్పై చేసినటువంటి అనుచిత వాక్యాలను మేము తీవ్రంగా మా సాంస్కృతిక కళామండలి నుంచి మేము ఖండిస్తున్నాం. ఆదివాసుల నుంచి అంటరాని వరకు వెనుకబడిన తరం వారి వరకు పల్లెన ప్రతి ఒక్కరిని జనం లోపలి చైతన్యం తీసుకొచ్చి అందరినీ ఒక విజ్ఞానవంతులుగా ఎదిగేయడం కోసం ఆయన జీవితం మొత్తం ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని మంచి ఉద్యోగాన్ని వదులుకొని ఆయన జీవితాన్ని మొత్తం ప్రజల కొరకే అంకితం చేసి ఆయన భార్య పిల్లలను ఆయన జీవితాన్ని అంతా త్యాగం చేసి త్యాగమూర్తుల జాబితాలో ఉన్నటువంటి ఆ మహనీయుని చాలా చిన్న వ్యక్తిగా కించపరిచి మాట్లాడడం, ఒక కళాకారుడిగా మేము కళాకారులము మరియు మాలల పక్షాన మా మాల జాతి బిడ్డ అయినా ఆయన మాలల కోసం కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలను చైతన్యం చేయాలనే సదుద్దేశంతో ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి, మహనీయులల్లా ఆయన ఒకడు. మొన్నటికి మొన్న మనకు తెలంగాణ రావడంలో ఆయన ప్రధాన పాత్ర. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానం అనుకుంటూ ఆయన గానాన్ని ప్రజలకు అందించి ఆయన అందరి బడుగు బలహీన వర్గాలే కాకుండా వెనుకబడిన వర్గాలను అందరినీ చైతన్యవంతులు చేసి ఈరోజు అంటరానితనాన్ని నిర్మూలించాలి, అందరూ చైతన్యవంతులుగా విజ్ఞానవంతులుగా ఎదగాలని ఆయన పాటల రూపంలో ప్రజలందరినీ ఒక మంచి విధానంతో బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. అయినప్పటికీ కేసీఆర్ గారు కూడా ఆయనను విస్మరించారు, ఆయన త్యాగాన్ని మరిచారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు కూడా వారికి పద్మశ్రీ అవార్డే కాదు, ఇంకా ప్రజలలో ఉన్నటువంటి గొప్ప అవార్డే గద్దర్ అనే పేరు. ఆయన పేరు విఠలరావు. అయినా సరే గద్దర్ అనే పేరు వచ్చిందంటే ప్రజలందరూ ఇచ్చిన గౌరవం, అంతకు మిక్కిలి గౌరవం ఎవరు ఇవ్వలేరు, ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేవు. కాబట్టి ఆయనకు జరిగిన అవమానాన్ని మరి వారు బండి సంజయ్ గారే కాకుండా ఇంకెవరు కూడా ఆయనను అవమానపరిచినా మేము తీవ్రంగా పాటల రూపంలో దేశ ప్రజల జీవన విధానంలో పెనుమార్పులు రావాలని, వారి యొక్క కనీస హక్కులను సాధించుకోవాలని వారిని చైతన్యపరిచే విధంగా ఈ దేశంలో నెలకొన్న ఆర్థిక సామాజిక అసమానతలను తొలగించడంలో భాగంగా వారి రచనల ద్వారా ముందుండి దేశ ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి కవుల కళలకు కళాకారుల గళాలకు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం తెరలేపిందని మొన్న అయ్యా సంజయ్ గారు జీవిత చరిత్ర మీద
సుధాకర్ గారికి ప్రదానం చేసినటువంటి గద్దర్ గారి జీవిత స్వర్ణ పుస్తకం గద్దర్ గారి జీవిత చరిజ్ఞానానికి అందనిది ఉన్నది కాదు, ఈ సమాజం రిసీవ్ చేసుకున్నది. కానీ ఏ ఒక్క మాలకుల గద్దర్ గారి మీదలే ఈ వివాదానికి ఆలోచించాలి. అక్క రాణి రుద్రమదేవి గారు మాట్లాడతారు, మేము కూడా ప్రశ్నించలేదు చాలని మీకోసం కూడా ఈ పాటల రూపంలో ఎన్నో ప్రదర్శన గుర్తుంచుకోవాలి. ఈరోజు మీరు అక్కడ కూర్చొని కూడా ముఖ్యంగా ఉన్నదని మీరు గుర్తుంచుకోవాలి. గారు చేసిన వివాదాస్పద ఈ సభ్య సమాజానికి కళాకారుల లోకానికి మార్పాలన్నీ లేకపోతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలు కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో, హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, హామీలను అమలు చేసే విధంగా మహాత్ముడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ప్రసాదించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చంద్ర అన్నారు. ఈ మేరకు గురువారం 420 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత పాలనకు నిరసనగా మహాత్మాగాంధీ విగ్రహానికి కోరుకంటి చందర్ వినతి పత్రం సమర్పించారు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించు, ఈ దత్తుమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు, ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్ కు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు. జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ 420 హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా ఈ రోజుకు 420 రోజులు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి అవుతున్నటువంటి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారిని వినతి పత్రం ఇచ్చి వేడుకోవడం జరిగింది. మీ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి గౌరవ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వరాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించి సబ్బండ వర్గాలను ఒక్కడి చేసినటువంటి మహానాయకుడు తొలి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించి, ప్రతి ఎకరానికి నీళ్లు అందించి, అభివృద్ధి పదంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా చేసినటువంటి సందర్భం గత 10 ఏళ్లలో జరిగింది. ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి, హామీలను నమ్మి, ఆ నమ్మిన పాపానికి ప్రజల గొంతుగా కోసినటువంటి ఈ యొక్క అసమర్థ ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా దశాబ్దాల నుండి దగపడ్డటువంటి బిడ్డల కష్టాలు అవే కన్నీళ్లతో చిక్కుకొని విలవలాడుతున్న వేళ ఈ దద్దమ్మ కాంగ్రెస్కు సర్కార్కు 420 హామీలను అమలు చేసి బుద్ధినివ్వాలని సవినయంగా ఈరోజు ప్రార్థించడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ, ఓ మహాత్మా, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు, ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు అని చెప్పేసి ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారిని వేడుకొని ప్రార్థిస్తా ఉన్నాం.
మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గోదావరికని ప్రధాన చౌరస్తాలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కొలిపాక సుజాత, బీసీసీఎల్ అధ్యక్షులు కట్టా రమేష్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి నేడు జాతిపితగా, శాంతి దూతగా భారతదేశ ప్రజలచే కీర్తించబడుతూ ప్రపంచ ప్రజలకు వారు చూపిన అహింస, శాంతి మార్గం, సత్య మార్గాలు ఆచరణీయం, అనుసరణీయమని వారు పేర్కొన్నారు. సత్యాగ్రహమే ఆయుధంగా నిరంతర పోరాటం చేసి భారతదేశం నుండి 400 సంవత్సరాల బ్రిటిష్ పాలనను తరిమికొట్టి భారత మాత రాష్ట్ర శృంఖలాలు తెంచినటువంటి మహోన్నత వ్యక్తి, మహానాయకుడు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు అందరం కలిసి కూడా ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇంత స్వతంత్ర పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసి భారతదేశానికి విముక్తి కల్పించి ఈ స్వేచ్ఛా గాలులు భారతీయులంతా వీచే విధంగా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తిని కొందరు అతివాదులు, కొందరు మత ఛాందసవాదులు ఆయనను పుట్టన పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి అతివాదులు, మతోన్మాదులు మళ్లీ పేటరేగిపోతున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అలాంటి గాడ్సే వారసులందరికీ బుద్ధి చెప్పి గాంధేయవాదులందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి మళ్లీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఆయన ఆశయాల సాధన కోసం, ఆయన ఆశయాల కోసం కలిసి కట్టుగా ముందుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ అంత ఈ గొప్ప అవకాశం మాకు ఇచ్చిన మా సీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో కృషి చేసి భారతీయ ప్రజలందరినీ కూడా ఏకతాటిపై నడిపిస్తూ స్వాతంత్ర సమరోద్యమంలో కీలక పాత్ర పోయిస్తూ మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన సమరయోధులు జాతిపిత మన పేరుగాంచినటువంటి మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన గోదావరికని చౌరస్తాలో వారి విగ్రహానికి పూలమాలలు వేస్తూ వారి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడున్న మన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ గారు, మా రమేష్ అన్న గారు, రాజేష్ అన్న గారు అందరూ కూడా, సింహాచలం అన్న, తర్వాత లింగస్వామి అందరూ కూడా వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా సోదరులందరూ, కుటుంబ సభ్యులందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మరి చరిత్ర గల పార్టీ. ఈరోజు స్వాతంత్ర సమర ఉద్యమంలో కూడా కాంగ్రెస్ను స్థాపించి మరి ఈరోజు ఎంతోమందికి మేలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి అలాగే స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీజీ గారు మరి ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించని సన్మార్గంలో, అంటే ఆవేశపడద్దు, మనం పోరాటం చేసుకుంటూ శాంతియుతంగా మన స్వాతంత్రాన్ని సాధించుకుందామని ఉప్పు సత్యాగ్రహం అయితేంది, దండియాత్యాతేమని అందరినీ కూడా ఏకతాటిపై నడిపించి స్వాతంత్రాన్ని మనం సాధించినటువంటి గొప్ప నాయకులు మహాత్మా గాంధీ గారు. వారు చూపించిన సన్మార్గంలో నడుస్తూ మనమందరం కూడా వారు చూపించిన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన దేశాన్ని సుమార్గంలో నడిపించే వారందరూ కూడా నడవాలని ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుడు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.